హలో బిజీ పీపుల్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి ఈ సంవత్సరంది కాదు, లాస్ట్ ఇయర్ నేను చెన్నైలో సెలబ్రేట్ చేసుకున్నది. మా కొలీగ్స్ అందరినీ పిలిచి గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ చేసుకున్నాం ఇక్కడ అందరం కలిసి. సో ఇక్కడ మా చేతితో మేము అలంకరించి బయట నుంచి పూలు తెచ్చి ముందు రోజు షాపింగ్, మార్కెట్ అంతా హడావిడి మామూలుగా ఉండదు. బట్ అవన్నీ నేను రికార్డ్ చేయడం చాలా మర్చిపోయాను, గుర్తు రాలేదు ఇలా కూడా చేద్దామని. కానీ అంతా అయిపోయాక అనిపించింది చేసినంటే బాగుండు కదా, మన స్క్రాచ్ నుంచి ఎలా పూజని స్టార్ట్ చేసి ఎలా నిమజ్జనం చేసామో అని అనిపించింది. ఓకే, ఎనీవే ఉన్న క్లిప్స్తో కొన్ని వాటితో ఇక్కడ నేను అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఆ రోజు యాక్చువల్ మాకు ఆఫీస్ ఉంది, అందరు రాలేదు, ఓన్లీ కొంతమంది వచ్చారు. సో వచ్చిన వాళ్ళందరం మేము ఇంకా డెకరేషన్, ఇంకా కొన్ని నైవేద్యాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. సో ఒకరి కిచెన్లో 2-3, డెకరేషన్ 2-3, ఇంకా బయటికి వెళ్ళి తెచ్చే వస్తువులు ఇంకా 2-3, అట్లా అందరూ వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని అలా 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 స్టార్ట్ చేసాం అనమాట. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటే పూజ ఎన్నింటికి 10కో 11కో అయింది స్టార్ట్ చేయడం. పూజ అయితే అసలుకి అది లేదని ఇది లేదని, లైక్ ఫస్ట్ టైం కదా, అది కాక బ్యాచులర్ రూమ్లో మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, అన్ని వస్తువులు ఉండదు, ప్రతిదీ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ. ఇంకా ఈ పూలదండ చూసారు కదా, అది నేను బ్రాడ్వేకి వెళ్ళాము ముందు రోజు, నేను నా ఫ్రెండ్ కలిసి. అక్కడి నుంచి వినాయకుడిని, పూలు, పండ్లు, రకరకాలు అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట. డెకరేషన్ చేయడం అయిపోయింది, కింద అలంకరించడం అయిపోయింది, పూలు, పండ్లు, నైవేద్యం అంతా అయిపోయింది. లాస్ట్లో మాకు సడన్గా డౌట్ వచ్చింది, ఇప్పుడు పూజారి లేడు కదా, మనం ఎలా పూజ చేద్దామని. ఇప్పుడు కాలంలో ఇంటర్నెట్ ఉండగా ఇంకా భయం ఎందుకు దండగా అని యూట్యూబ్ ఓపెన్ చేసాం, యూట్యూబ్లో నుంచి స్టార్ట్ చేసాం. పూజ అయిపోయింది, ఆ మంత్రాలు ఒప్పక అదంతా అవి వస్తున్నాయి, మేము పూలు చల్లుతున్నాము. ఇంకా అలా 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 పూజ అంతా సమాప్తమైంది. తర్వాత భోజనాల కార్యక్రమం. అంతమందికి ఆల్మోస్ట్ ఒక 16 మంది 20 మంది దాకా వచ్చారు. అంతమందికి వండి పెట్టేంత సామాన్లు కానీ అంత ధైర్యం కానీ ఎవరికి లేవు. సో అందుకు బయట నుంచి మేము ఫుడ్ క్యాటరింగ్ ఆర్డర్ చేసి అందరం కలిసి కూర్చొని తిని, ఈ లోపల ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా లంచ్ టైంలో అందరూ వచ్చేసారు. సో అందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అలా కార్యక్రమం